కూడా స్వతంత్రంగా ప్రోగ్రాం చేసే స్థాయికి ఎదిగినాం. రాజకీయ శక్తి ఒక్కటే అవసరం, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఈరోజు ఏ ప్రభుత్వం చూస్తున్నామో 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కనీసము ఒక మంత్రిత్వ శాఖ కూడా లేదంటే వీళ్ళు ఇక్కడ జమ అవుతారు. శాఖ ఉందంటే దేశం మొత్తం ఇక్కడ జమ అవుతారు, గూడు పుటాన్ని చేస్తారు, మన సీట్లకి నీళ్ళు చేస్తారు. అసలు వీళ్ళు కూర్చోడానికి ఉండదు, ఎక్కడ సీటే ఉండదు, మంత్రి శాఖనే ఉండొద్దని అక్కడ భారతదేశ ప్రభుత్వం నుంచి మొదలుకుంటే ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే 2 పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ. వాళ్ళు చేయమన్నాం, చేస్తే మేము వెంట ఉంటామని చెప్పినాం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చినా మేము చెప్పినాము చాలా సందర్భాల్లో, మీరు ఇవన్నీ అమలు చేయండి, మాకు అవసరం లేదు, తెలంగాణ గురించి కష్టపడడం, తెలంగాణ తెచ్చుకున్నాం, మాకు రాజకీయాలు కాదు, మా పేదల బతుకుల జీవితాలు బాగు చేయడానికి మేము వచ్చినాం, మీరు ఇవన్నీ చేస్తే మీకే మేము చేయకూడతాం, మీ వెంటనే ఉంటాం అని కూడా చెప్పినాం. కానీ ఇలా పరిస్థితి లేదు. పెద్ద మోసం అంటే దగా మోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉంది చూడండి. 7 తారీఖు నాడు పెడతామన్నారు అసెంబ్లీ, మన అసెంబ్లీ 7/6 అన్నారు, 6/5 అన్నారు, 5/4 వచ్చింది. అంత అర్జెంటు, అది కూడా మళ్ళా క్యాబినెట్ అసెంబ్లీలనే. నేను అనుకుంటా ఈ మధ్యలో ఎప్పుడు కూడా అసెంబ్లీలో క్యాబినెట్ మీటింగ్ కాలే, అయిందన్న సెక్రటరియట్లో అయింది. అంటే అంత అర్జెంటుగా మళ్ళీ ఒక నిమిషం కూడా తేడా లేకుండా వేస్ట్ కాకుండా అన్నట్ల ఉదయం అసెంబ్లీలోనే క్యాబినెట్ సమావేశం పెట్టడం, ఇమీడియట్గా బిల్లు పాస్ చేసి ఎల్లుండి ఎలక్షన్లో మనకు 42% ఇస్తున్నట్లు, అవతల ఎల్లుండి ఎలక్షన్ అయినట్లు, మనందరూ జిల్లా పరిషత్ చైర్మన్లు మొత్తం అయినట్లు. ఎంత చిత్తశుద్ధిని చూసినా అంత అర్జెంటుగా ఇస్తుంది అనేటట్లు క్రియేట్ చేయడం అనేది ఎవ్వరు కూడా నమ్మరు. ఇవాళ ఎంతో ఆక్రోషంగా ఉన్నారు బీసీ సమాజం మొత్తం కూడా. ఇవాళ ఈ ప్రభుత్వం అన్నిటికన్నా మించింది ఏంటంటే అవమానపరిచింది మనల్ని. అంటే మీ సంఖ్య మీరు 60% అంటున్నారు, 60% అంటున్నారు, బిడ్డ మీకు గింతే లొల్లి పెట్టకండి, నోరు మూసుకొని కూర్చోండి, చాలా చిన్న సంఖ్య మీది అనేటట్లు. ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది మేధావులు ఉన్నారు, దేశం మొత్తం ఇట్లా బీసీ ఉద్యమం ఇట్లా పుట్టుకొస్తుంది. ఈ మలదేశ ఉద్యమం ఏదో ఉందంటే తెలంగాణ దేశంలో ఒకే ఒక ఉద్యమం, ఇంకా బీసీ ఉద్యమమే వచ్చింది. ఇది తప్ప ఏం లేదు. అన్ని సర్వరోగాలు జిందతి రాసి మాత్రం ఏం రోగం వచ్చినా జిందతిలో వేసేది చిన్నప్పుడు. అట్లా ఇప్పుడు మనం అన్నిటికీ రోగం ఏం తెలుసా, ఇక బీసీ ఉద్యమం ఒకటి అంతే, వేరే మార్గం లేదు. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీనివాస్ గౌడ్ సార్ నువ్వు టెన్షన్ పడి మీటింగ్లు ఎట్లా, మంది ఎట్లా, వీళ్ళు ఎట్లా, అన్ని అవసరం లేదు. ఇక ఇప్పుడు మంచిగా వేడిగా ఉంది. ఎందుకంటే నేను మన గోవా పోయినా, తర్వాత కర్ణాటక పోయినా, తమిళనాడు పోయినా, బొంబాయి కూడా పోయి వచ్చిన. అక్కడ తెలంగాణలో 15 లక్షల మంది ఉన్నట్టు పోయి కలిసి వచ్చిన. సరే మీరు ఇక్కడ చూసుకుంటున్నారు, సరే అక్కడన్నా తిరిగొద్దామని చెప్పి, ఇక మీరు రోజు ఇదే పనిలో ఉన్నారు, నేను బయటనే తిరిగొద్దామని చెప్పి 5 రాష్ట్రాలు చూసి వచ్చిన. నేను వాళ్ళ స్థితిగతులు అన్నీ చూసిన. ఎంతో దీనమైనటువంటి పరిస్థితి దేశంలో. వీళ్ళకు ఏదో ఒక ముద్ర వేస్తారు, ఎదిగిందంటే వానికి ఏదో ముద్ర వేసి వాడిని అన్పాపులర్ చేస్తున్నారు. బొంబాయిలో అట్లే జరిగింది చూసిన, గోవాలో అట్లే. అంటే రాజకీయంగా ఎదగకుండా వ్యక్తులను రకరకాలుగా దేశం మొత్తం ఒకటే ప్లాన్ ఉంది. ఇవాళ మనల్ని వాడు ఎవడు ఏమన్నాడు, వాడు అడిగినామా, ఇస్తామన్నారు, ఇస్తామన్నది ఇయ్యక నువ్వు కళ్ళకు కనిపిస్తుంది మనకు. 2011 సెన్సెస్లలో ఉన్నటువంటి జనాభాని ఇవాళ గంతే జనాభా ఉందని చూపించడం అంటే, ఇవాళ ఓటర్ లిస్ట్ చూస్తే 3,38,00,000 మొత్తం శ్రామికులు ఇక్కడ తెలంగాణ మొత్తం కూడా. ప్రపంచ దేశాలు ఎక్కడో చూసినా కూడా పనిచేసేటోళ్ళు ఎవరంటే గడ్డపార పట్టుకొని మట్టి ఎత్తేది, కూలి పని చేసేది, చెమటొడిచేది ఓన్లీ తెలంగాణ. అలాంటిది తెలంగాణలో బీసీలను అసలు మీరు ఎవరు లేరని చూపించడం అంటే ఎంత అవమానకరం చూడు. కనీసం జ్ఞానం ఉన్నాడు ఇవ్వడే కానీ బుద్ధి ఉన్నాడు. అరే ఓటర్స్ చూస్తారు, మరి ఓటర్స్ ఈ 2 దగ్గర ఈక్వల్ ఉన్నాయి, మూతి మీద ఉమ్మిస్తారు, ఎట్లా రా అని చెప్పి వాడు రాష్ట్రానికి కన్నా కానీ సిగ్గు శరం ఉండాలి కదా. కనీసం మనిషి అంటాడు, మనమేమో చదువురానున్నామా, అన్పడాలమ్మా, చదువు రాదు వీళ్ళకి ఏం రాదు అన్నట్లనా. ఇంత ఘోరంగా అంటే అవమానం అంటే. కనుక ఇవన్నీ వేస్ట్గా అందరూ ఒక కార్యాచరణ ఇవ్వాలి, పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని సృష్టించాలి. తెలంగాణ ఉద్యమం తరహా బీసీ ఉద్యమం ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా అన్నిటికీ మార్గం ఇదే. తమిళనాడు చూస్తే కడప నిండింది,
నాకు అనిపించింది, అరే అమ్మ తమిళనాడులో ఎందుకు కొట్టలేదు రా భయ అనిపించింది. ఎందుకంటే ఆడ ఎంత గౌరవము బీసీ కులాలంటే, ఎంత రుబాబు అంటే వాళ్ళు స్వతంత్రంగా బతుకుతున్నారు అక్కడ మంచిగా. వాళ్ళే అందరికి ఇస్తారు టికెట్లు. 90% వాళ్ళు 10% పంచుతారు అంత. ఇట్లా మీ జనాభా 8-9 ఉంది పోయి అంతవరకే ఉండండి అని చెప్పేసి. ఒకవేళ పొరపాటున టికెట్లు ఇస్తే కూడా గెలవరంట. వాళ్ళు అడుక్కుంటారంట, మాకు చెప్పండి జర గెలిపియండి. ఇక మనం ఇంత సంఖ్య పెట్టుకొని ఇవాళ సంఖ్యనే లేదని చెప్పి చరిత్రను తిరగరాసేటట్లు చూస్తున్నారంటే ఎంతమంది మేధావులు ఉన్నారు ఇక్కడ. కనుక సాయన్న మీరందరూ ఇంటెలెక్చువల్స్ని, టీచర్స్ని, తర్వాత స్టూడెంట్స్ని, ప్రతి ఒక్కరిని దీన్ని ఇన్వాల్వ్ చేయాలి. మేము చేసే వరకు మేము ఆత్మగౌరవ భవనాలు దాదాపు 5,000 కోట్ల ప్రాపర్టీ, ఒక్కొక్కరికి 100 కోట్ల ప్రాపర్టీ ఇచ్చినాం దగ్గరుండి. కోకపేటలో ఎకరాకు 100 కోట్లు ఇచ్చి డబ్బులు జియో విడుదల చేస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. మేము బిల్డింగ్ కట్టిన కుర్వ సంఘాన్ని 10 కోట్లు ఇచ్చి 5 ఎకరాలు ఇస్తే మేము కట్టిన బిల్డింగ్ పోయి వాళ్ళు ఇనాగరం చేసింది. సరే చేసుకోండి రా, మిగతా అన్ని కంప్లీట్ చేయమన్నాం. విషయబ్రాహ్మణ్ లేదు, అది కూడా 500 కోట్ల ప్రాపర్టీ, అది చేయలేదు. 1000 గురుకులాలు తెచ్చినాం. ఒక్కొక్క స్టూడెంట్కు 1,20,000 ఖర్చు పెట్టి చదువుకోవాలి రా చదివితే మీరు గొప్ప వాళ్ళు కావాలని చెప్పేసి అని కేసీఆర్ గారిని అడిగితే, మీరు ఏమైనా ఎన్నెన్న పెడతాం పిల్లలు చదివించడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది చదువుకుంటే బాగుపడతారు. మీరు చదువుకోండి, మీకే పెద్ద చైతన్యం వస్తుంది, మీలోనే వస్తుందండి. పెట్టినాం. ఎమ్మెల్యేలు ఎక్కువ సీట్లు ఇప్పించుకున్నాం. ఇవాళ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది, ఎంపీల సంఖ్య తగ్గిపోయింది, హాస్టల్ లేవు, ఏం లేవు. హాస్టల్ పిల్లలు చనిపోతున్నారు. వెనకటికి మేము చూస్తుంటే వీళ్ళు అన్నము, పురుగుల అన్నం ఉంది, చారు ఉంది అని చెప్పి ధర్నాలు చేస్తుంది. వీళ్ళు ఎక్కడ ధర్నాలు లేదు. 10 ఏళ్లలో తిండి పెట్టినాం, కడుపు నిండా గర్భిణీలకు తిండి పెట్టినాం, పుట్టిన పిల్లలకు పాలు ఇచ్చినాం, బాలామృతం ఇచ్చినాం. చదువుకొని రాజకీయ ప్రక్రియ ద్వారా చదువుకున్న తర్వాత అందరినీ చేద్దామంటే ఇవాళ వీళ్ళు ఏవో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిరి. ఇవాళ మనల్ని ఎట్లా చేసిరంటే ఎంత అవమానకరంగా ఉందంటే, మీరు ఏం లేదు 40 లక్షలు ఉన్నారు మీ జనాభా, అంతే మీరు గింతలనే ఉన్నారు, ఎక్కువ మాట్లాడకనేటట్లు చాలా తప్పు. ఖచ్చితంగా 62% ఉంటుంది. కావలిస్తే ఇక్కడున్న సంఘాలలో రేపు దయచేసి ఏదన్నా ఒక ఊర్లో మీరు సర్వే చేయండి బహిరంగంగా. మన పిల్లలు ఉంటారు, ఒక 500 ఇండ్లు ఉంటాయి, అంతకన్నా ఎక్కువే ఉండవు. ఒక్కరు 2-3 కలిసిందంటే టకా చేసేస్తారు. జిల్లాలో ఒక ఊరుకు లేదు కాన్స్టిట్యున్సీలో ఒక ఊరన్నా చేయించుకొచ్చి మీరు పిలిపిస్తే మన సంఘంలో ఒక 10 ఊర్లలో చేస్తారు, రేపు ఒక్క రోజులో చేస్తారు. నేను కూడా మహబూబ్నగర్లో చెప్తా. మహబూబ్నగర్లో శ్రీను నేను సల్లోనపల్లి, రామన్నపల్లి, హన్వాడ 3 ఊర్లు చెప్పి మండల హెడ్ క్వార్టర్ కూడా చెప్పి, ఒకవేళ ఏ 100ల కొద్దునే 1000 కొద్దునే అవన్నీ వాళ్ళు అసలు లేనటువంటి అట్లా. నేను ఇప్పుడు మేము చేయిస్తాం, మేము శాశ్వతంగా మీరు ఏం చెప్తా తింటాం భయ్. ఒకవేళ మా నివేదికకు నీకు దగ్గర పోలిక ఉన్నా కానీ రేపే మేము చేస్తాం. అక్కడ నేను అన్వాడాలు చెప్తా, తమ్ముడు అక్కడే కనుక అన్వాడ, సల్లోనపల్లి, రామన్నపల్లి, లేకపోతే ఇంకేదైనా సరే అన్వాడ ప్రాపర్ చేద్దాం. 3 ఊర్లు చేద్దాం. నీకు ఎల్లుండి నీకు పంపిస్తా, మీరు చూడండి. లేదు వాళ్ళు చెప్పిన ఏ ఊరికైనా పోయి చేద్దాం, నేను పోయి చేస్తా, కాగితం పట్టుకుని నేను సర్వే చేస్తాను. ఒక్క ఊర్లో నేను చెప్పిన ప్రకారం ఉంటే మేము అన్నిటికీ సిద్ధం. రాజకీయ పదవులు వస్తాయి పోతాయి మనిషి, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా నోరు తెరవకపోతే మాత్రం చరిత్ర తప్పు పడుతుంది. మళ్ళీ చరిత్రలో ఇప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఊర్లలో అడిగితే చెప్తారు, నేను అడిగితే మళ్ళీ నేను వేరే పార్టీ కనుక అని అంటారు. ప్రజలు ఏమంటారు అనేది ఎవరి జోలికి వచ్చినా సరే, ఏదో మీరు ఏ హామీ నెరవేర్చకపోయినా పోని, కానీ దీన్ని నువ్వు 42% ఇస్తావా సస్తావా తర్వాత ఇష్యూ. ఇస్తేనే ఎలక్షన్ పెట్టాలి, ఇచ్చుకుంటేనే ఎలక్షన్ పెట్టాలి. నువ్వు హామీ ఇచ్చినా అయిపోయి. దాన్ని కూడా నేను చెప్తున్నా కదా, చూడండి మీరు కోట్లన్నీ వేపిస్తారు ఎవరితోనన్నా. 100% కాలేదు, 100% చేసిన తర్వాత నువ్వు ఎలక్షన్ పెట్టాలి చిట్ట ప్రకారం. నువ్వు ఒక మంత్రి 100% అయిందని చెప్తున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 100% అయిందని చెప్తున్నాడు. అధికారులేమో లేదు మొత్తం కాలేదు 96% అంటున్నారు, 90 అంటున్నాడు. అసలు ఏం మనుషులు పోయి మీరు? 60% కూడా కాంది. కనీసము నిజంగా 100% అయితేనే ఇవన్నీ అమలు కాలింకుంటుంది. మీరే చెప్తున్నారు కాలేదని. మరి కానప్పుడు రిజర్వేషన్ ఎట్లయితుంది? కోర్టులు వేపిస్తారు, వాళ్ళే స్టేజ్ వేపిస్తారు,
వాళ్ళు రకరకాలు చేసి ఇది ఒక మోసం చేసి ఎలక్షన్లో పోయి ఇగో మేము పెట్టిన అసెంబ్లీ తీర్మానం పెట్టినాం కానీ కోర్టుకు పోయినా మేము ఏం చేద్దాం, ఇప్పుడు డబ్బులు వచ్చేటిన కేంద్రం నుంచి ఆగిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది కనుక మనం ఎలక్షన్ పెడదాం, ఖచ్చితంగా ఇచ్చేద్దాం. లేదంటే ఇంకో మాట మాట్లాడతారు తెలివిగా, చూడు 42% టికెట్లు ఇస్తాం మేము భయ అంటారు, ఓడిపోయే టికెట్లు ఇస్తారు అంతే, టికెట్లు ఇస్తాం లేకపోతే 50% ఇస్తామంటారు. పోయి ఇంకో అడుగు ముందుకి ఎట్లా సర్పంచులు జెడ్పీటీసీలు గెలిచేటోడే మనోడు నువ్వు ఇచ్చినా చెప్పారు గ్యారెంటీ ఉంటాడా. కాకపోతే 42% ఉంటే మళ్ళీ మిగతా ఓపెన్ కాంపిటీషన్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. 70% వస్తారు. 2 చేస్తారు వాళ్ళు, కోట్లు వేపించి ఆపుతారు, లేకపోతే మేము 50% మందికి టికెట్లు ఇస్తాం మీరు కూడా ఏ దమ్ముంటే అంటారు. తొండికి మొండికి వేసి ఎలక్షన్లో పోయి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కనుక మీరు ఏ పిలుపు ఇవ్వండి, మీరు మీ పుట్టుకలే జీవితం మొత్తం దీనికి అంకితమైంది. మీ నాయకులందరూ కూడా పాపం చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటారు. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు చానేశ్వరి గారి నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. మా అక్కలు ఉరుకొచ్చిరు పాపం వాళ్ళు, తిండి తిప్పలేదు, తిండి తినకుండా. ఇంతమంది మనం తెలంగాణ తెచ్చిన టీం అన్నది, తెలంగాణ తెచ్చినోళ్ళు జాతిది. ఇవాళ ఇంత చైతన్యవంతులమైనా కూడా భయంతోనే బతికే పరిస్థితి వచ్చింది. అబద్ధాలు చెప్తే కూడా వినే పరిస్థితి వచ్చింది. కళ్ళ ముందు అన్యాయం జరిగితే కూడా ఏం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎంత ధైర్యం వాళ్ళకు తక్కువ చేసి చూపించడం అనేది చెప్పండి. కనుక భేషజాలకోకుండా అందరూ యూనిట్ కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ తరహా దీన్ని సృష్టించి మీరు నాయకత్వం వహించండి. మీరు మాకే బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. మా పార్టీ నుంచి కూడా మేము సంపూర్ణంగా మీరు ఇచ్చినటువంటి పార్టీ తరఫున కూడా మేము ఇప్పిస్తాం. మేము ప్రత్యక్షంగా డైరెక్ట్గా మీరు ఇచ్చే ఉద్యమంలో మేము గ్యారంటీగా పాల్గొంటామని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ, నాకు వేరే ప్రోగ్రామ్ 12 గంటలకు అని చెప్పిండు సారు. 12 గంటలకు వచ్చింది, నేను అంతే 1 గంటకు పోదాం అనుకున్నా. ముందు వెళ్తున్నందుకు అన్యదాకా భావించొద్దండి. మీరు ఏ సంఘం పిలిపించినా కానీ ఖచ్చితంగా మేము ఉంటాం. వాళ్ళు బహిరంగంగా ఏం చేసినా మనం ఏమంటలేము కనుకంగా చేస్తారా. ఇప్పుడు పెన్ను తీసుకుంటున్నాడు, ఏమనలేదనుకో పాకెట్లో కూడా ఇంకోటి తీసుకుంటాడు, ఏమనలేదనుకో చైన్ కూడా గుంజుకుంటాడు. 2 జాపరిచ్చి కొట్టినామనుకో చేయి పెట్టినప్పుడు పైన దూరం పోతాడు. మీరు ఏమంటలేరు, సాపుగా నడుస్తుంది అంతే కార్యక్రమం అనేది. కొంచెం అగ్రెసివ్గా ఇవ్వండి, ఆలోచన చేయండి. సురేష్ గారు మీరు అందరూ కూడా మేధావులు, మీరంతా అన్న ఒకటి లిస్ట్ ఇవ్వండి, కార్యాచరణ ఏ రోజు ఏం చేయాలన్నది, ఈ వారం ఏం చేద్దాం, నెక్స్ట్ వారం ఏం చేద్దాం, ఇంకేం చేద్దాం అనేది ఒక కార్యాచరణ ఇవ్వండి. అందరు వస్తారు ఖచ్చితంగా కూడా. లేదంటే ఒక సమావేశం ఏర్పాటు చేసి అరే వీళ్ళు సిద్ధమవుతుంటారు భయం ఉండాలా. అరే వీళ్ళందరూ కలుస్తున్నారు, అందరూ కలిసి ఐక్యమవుతారు, చేయి దాటిపోతుందని. మీరు అంటి పెడితే ఆగదు, ఇది అంటి పెట్టే వరకే. ఇక అంటి పెట్టిన తర్వాత మీ చేతులు ఉండదు, ఇక అంటుకుంటూ పోతూనే ఉంటుంది అయ్యేంతవరకు అది. కనుక మొత్తం అన్ని జిల్లాలో చేయాలి, పక్క రాష్ట్రంలో కూడా అంటి పెట్టాలి అవసరం అనుకుంటే. అర్థమైందా? అందరిని కలుపుకొని చేయండి, అందరిని కలుపుకొని కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని ఒక పెద్ద మహా ఉద్యమాన్ని సృష్టించినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. లేకపోతే మళ్ళీ రాదు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పింది గిదా, ఇటువంటి ఈ పిచ్చి పనులు ఏమన్నాడు రాహుల్ గాంధీ చెప్పింది చేస్తే అవుతుందా? అసలు ఆయనకు ఉందా? తెలంగాణ ఏం జరుగుతుందో సమీక్షిస్తుండా? లేకపోతే ఒక బృందం పోయి రాహుల్ గాంధీ గారి కానీ చెప్తాం ఈ లెక్కలు, చిరంజీవి సార్ ట్రైన్కో బస్సుకో పోదాం, లేకపోతే ఫ్లైట్కో ఏదో పోదాం, కానీ ఒక 5-6 మందిని కలిసిపోయి ఆడ కూర్చొని సెన్సెస్ ఎట్లా ఉంది, 2011 సెన్సెస్ ఏంది, ఓటర్ లిస్ట్ ఏంది, అసలు వీళ్ళు 7 తారీఖు నుంచి 4 తారీఖు పెట్టినది, వీళ్ళ వ్యవహారం ఏంది, ఏం జరుగుతుంది, అసలు ఏం పట్టించుకుంటున్నావా లేదా, ఏం హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ లేదు. బీసీలకు ఇచ్చే హామీలు ఒక్కటి లేదు. ఇన్ని హామీలు ఇచ్చారు బీసీ కులాలకు. గొర్రెలు పైసలు ఇస్తామన్నారు, మహిళలకు మొత్తం పైసలు అంతా మనలే కదా, ఎస్సీ ఎస్టీ బీసీలే. 4,000 ఇస్తామన్నారు, 2,500 ఇస్తామన్నారు, రైతు కూలి ఇస్తామన్నారు, ఒక్కటి లేదు. చివరకు ఉట్టి ₹1